వెల్కమ్ టు అమృతం, ఏ డైలీ థిమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో ఈ వారం అంతా జనరల్ హెల్త్లో ఐ హెల్త్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఈరోజు స్నాక్స్ టైం కాబట్టి స్నాక్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలో మన డైటీషియన్ లహరిని అడిగి తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ రేణు. సో జనరల్గా స్నాక్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఐ హెల్త్కి స్నాక్స్కి ఉన్న రిలేషన్ ఏంటి? సో స్నాక్ టైం అనేది యూజువలీ మనకి జంక్ ఫుడ్ తీసుకునేందుకు ఒక ఆపర్చునిటీ లాగా ఉంటుందండి. సో నార్మలీ ఎక్కువ సార్లు స్నాక్ ఫుడ్ అనేది ప్రాసెస్డ్ ఫుడ్గా తీసుకోవడం కానీ, లేకపోతే స్నాక్ టైంలో బయట ఎక్కడ ఉండటం మూలాన అప్పటికి ఏది అవైలబుల్ ఉంటే అది షుగర్ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్స్ లైక్ బిస్కెట్స్ అవి తీసుకోవటము, లేదంటే డీప్ ఫ్రై చేసినటువంటివి అండ్ ఎక్స్ట్రీమ్లీ అన్హెల్దీ ఫ్రై చేసినటువంటి చికెన్ కానీ, ఇట్లా నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ కూడా ఎక్స్ట్రీమ్లీ అన్హెల్దీ వేలో ప్రిపేర్ చేసినటువంటివి, ఇవన్నీ కూడా స్నాక్ ఫుడ్గా తీసుకునేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇలాంటి అన్హెల్దీ ఫుడ్ తీసుకున్నప్పుడు దానికి సబ్స్టిట్యూట్గా మనం చాలా హెల్దీ ఫుడ్ మిస్ అవుతాం కాబట్టి, అన్హెల్దీ ఫుడ్లో యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ కూడా ఆల్మోస్ట్ 0 ఉంటుంది కాబట్టి ఆ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది తగ్గడం మూలాన కూడా మన ఐ హెల్త్ త్వరగా పాడయ్యేందుకు ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే ఏజింగ్తో పాటుగా ఎనీవే కొంత ఐసైట్లో డిటీరియేషన్ అంటే తగ్గుదల ఉంటుంది. బట్ ఇలా అన్హెల్తీ స్నాకింగ్ అది చేయటం మూలాన ఆ ఏజింగ్ ప్రాసెస్ అనేది కొంచెం ఫాస్ట్గా అవుతుంది. కాబట్టి ఇప్పుడు 70s, 80s కొంచెం బిల్డ్ అవ్వాల్సినటువంటి క్యాటరాక్ట్ లాంటివి ఆల్మోస్ట్ 50sకే వచ్చేస్తూ ఉంటాయి. సో స్నాక్ ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే, చక్కగా స్నాక్ టైంలో కూడా హెల్దీ చాయిసెస్ చేసుకున్నట్టయితే కనుక ఐ హెల్త్ని సక్రమంగా ఉంచుకోవచ్చు. ఓకే, సో ఐ హెల్త్ కోసం కొన్ని యాక్టివిటీస్ లేదా బయట ఎన్వైరన్మెంట్లో కూడా ఉండాలి, గ్రీనరీ చూస్తూ ఉండాలి అని మాట్లాడుకున్నాము. సో ఈ బ్రేక్లో, ఈవినింగ్ స్నాక్స్ బ్రేక్లో ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయి బెటర్? సో జనరలీ ఫిజికల్ యాక్టివిటీ ఉంటే కూడా చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఈవినింగ్ స్నాక్ బ్రేక్ అట్లా తీసుకున్నప్పుడు ఆ టైంలో కనీసం ఒక 15 to 20 minutes బ్రిస్క్ వాకింగ్ అది చేయటం కానీ, అంటే మనకి ఉన్నటువంటి లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైనా కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి అంటే ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. బట్ చాలాసార్లు ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీకి కంటిన్యూస్గా 1 hour టైం దొరకదు అనో, కంటిన్యూస్గా 30 minutes టైం దొరకదు అనో చాలామంది పోస్ట్పోన్ చేస్తూ, లేదంటే ఆ ఫిజికల్ యాక్టివిటీ అనేది పూర్తిగా అవాయిడ్ చేస్తూ ఉంటారు. బట్ ఇలా స్నాక్ బ్రేక్స్ తీసుకున్నప్పుడు ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళైనా, ఇంటి దగ్గర అయినా సరే, ఇప్పుడు రోజులో ఒక 2-3 times కాఫీ బ్రేక్స్, టీ బ్రేక్స్ అని ఇట్లా తీసుకోవడం చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి బ్రేక్ టైంలో ఇన్స్టెడ్ ఆఫ్ కాఫీస్, టీస్, వాకింగ్ బ్రేక్ అని తీసుకొని ఒక 10 minutes బ్రిస్క్ వాక్ చేయటం కానీ, ఏదైనా ఒక హెల్తీ స్నాక్ తీసుకునే ముందు కానీ తీసుకున్న తర్వాత కానీ ఒక 5 to 10 minutes ఏదైనా స్టేర్స్ ఉంటే ఆ స్టేర్స్ ఎక్కి దిగడం కానీ, ఇట్లాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ని కూడా మీరు ఆ డేలో భాగం చేసుకున్నట్టయితే తెలియకుండానే 30 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో కాఫీ, టీస్ ఎక్కువగా తీసుకోవటం హెల్త్కి అంత మంచిది కాదని అంటూ ఉంటారు. సో ఐ హెల్త్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? సో కాఫీస్, టీస్ అనేవి జనరలీ ఐ హెల్త్కి డైరెక్ట్ ఇంపాక్ట్ ఉండదండి. బట్ కాఫీస్, టీస్లో ఎక్కువ క్వాంటిటీలో షుగర్ కనుక తీసుకుంటున్నట్టయితే, ఆర్ ఈవెన్ అట్లీస్ట్ ఎంతో కొంత యాడెడ్ షుగర్ కానీ, షుగర్ అంటే కేవలం షుగర్ కాదండి, జాగరీ కానీ, హనీ కానీ, అంటే బెల్లం కానీ, హనీ కానీ, ఇంకేదో రకమైన షుగర్, కోకోనట్ షుగర్ కానీ, ఇట్లాంటివి ఏం యాడ్ చేసుకున్నా కానీ ఇవన్నీ కూడా యాడెడ్ షుగరే అవుతుంది. కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎస్పెషలీ, ఆర్ ప్రీ డయాబెటిక్ జోన్లో ఉండి డయాబెటీస్కి కన్వర్ట్ అవుతూ ఉన్నది, ఈ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అన్కంట్రోల్ డయాబెటీస్ అనేది డయాబెటిక్ రెటినోపతికి దారితీస్తుంది. కాబట్టి ఇలాంటి వాటిని అవాయిడ్ చేసుకుంటే మంచిది. బట్ డైరెక్ట్లీ కాఫీస్, టీస్కి ఐ హెల్త్కి పెద్దగా సంబంధం లేదండి. ఇన్ఫ్యాక్ట్ గ్రీన్ కాఫీ కానీ, బ్లాక్ కాఫీ కొంత తీసుకోవడం, బ్లాక్ టీ కానీ, గ్రీన్ టీ కానీ, ఇట్లాంటివి తీసుకున్నట్టయితే దాంట్లో డెఫినెట్లీ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. కాబట్టి అవి హెల్ప్ఫుల్లే అవుతాయి, ఇండైరెక్ట్లీ ఆల్సో ఐ హెల్త్కి హెల్ప్ఫుల్ అవుతాయి. కానీ వెన్ యూ యాడ్ ఆల్ దిస్ షుగర్, ఆ హెల్దీ కాంపనెంట్ని అన్హెల్దీగా చేసినట్టు అవుతుంది. ఐ హెల్త్ కోసం స్నాక్స్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలియజేస్తారా? జనరల్ హెల్త్లో ఐ హెల్త్ కోసం స్నాక్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో చూద్దాం. సోమవారం స్ప్రౌట్స్ ఉల్లికాడల టిక్కీ, పపాయా స్మూదీ. మంగళవారం వాల్నట్ కోటెడ్ యాపిల్ స్లైసెస్, లెమన్ గ్రీన్ టీ. బుధవారం బనానా ప్యాన్ కేక్, స్పైసీ మింట్ సోడా. గురువారం బాయిల్డ్ ఎగ్ శాండ్విచ్, వాటర్మెలన్ కీరా జ్యూస్. శుక్రవారం కార్న్ పీనట్ చాట్, కాజు కేసర్ మిల్క్ షేక్. శనివారం చిలగడదుంప కట్లెట్, లెమన్ జింజర్ బటర్ మిల్క్. ఆదివారం ఓట్స్ అండ్ ఎగ్ ఆమ్లెట్, ఆరెంజ్ యాపిల్ జ్యూస్.
ఐ హెల్త్కి సంబంధించి స్నాక్స్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలుసుకున్నారు కదా. సో లహరి ఈరోజు మాకు ఏ 2 రెసిపీస్ని పరిచయం చేయబోతున్నారు. ఇవాళ మనం బాయిల్డ్ ఎగ్ శాండ్విచ్, వాటర్మెలన్ కీరా జ్యూస్ ట్రై చేద్దాం. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ బాయిల్డ్ ఎగ్ శాండ్విచ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బాయిల్డ్ ఎగ్ శాండ్విచ్కి సంబంధించి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసాయి బ్రౌన్ బ్రెడ్ అలానే బాయిల్డ్ ఎగ్. వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియజేస్తారా? బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాము. బ్రౌన్ బ్రెడ్లో మనకి ఫైబర్ కంటెంట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అయితే లేబుల్ మీద బ్రౌన్ బ్రెడ్ అని చూసి తీసుకునే ముందు ఇంగ్రీడియంట్ లిస్ట్ కూడా ఒకసారి చూసుకోవాలి. బ్రౌన్ బ్రెడ్ అంటే దాంట్లో కొంచెం అడిషనల్ ఫైబర్ ఉండాలి, అట్లాగే హోల్ గ్రెయిన్ వీట్ కూడా యూజ్ చేయబడి ఉండాలి. అదర్వైజ్ మైదా యూజ్ చేసిన బ్రెడ్ కూడా కొంచెం ఎక్స్ట్రా ఫైబర్ యాడ్ చేసి దాన్ని బ్రౌన్ బ్రెడ్ అని కూడా లేబుల్ చేసే అవకాశం ఉంది. కాబట్టి లేబుల్ పైన ఒకటి చూడటంతో పాటు ఇంగ్రీడియంట్ లిస్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. మైదా లేనటువంటి బ్రెడ్నే మనం యూజ్ చేసుకోవాలి. అడిషనలీ చాలా వరకు బ్రెడ్స్ అన్నీ కూడా మనకి రకరకాల విటమిన్స్ అండ్ మినరల్స్తో ఫార్టిఫై చేయబడి ఉంటాయి. కాబట్టి బ్రౌన్ బ్రెడ్లో కూడా మనకి బి విటమిన్స్తో పాటు చక్కగా కొంత అమౌంట్ ఆఫ్ వైటమిన్ ఈ అలాగే వైటమిన్ ఏ కూడా ఉంటాయి. అండ్ ఫైబర్ ఉంటుంది కాబట్టి హార్ట్ హెల్త్కి అలాగా మంచిది. అండ్ అడిషనలీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా లిమిటెడ్ క్వాంటిటీస్లో తీసుకోవచ్చు. డయాబెటీస్ ప్రోగ్రెస్ అవ్వకుండా HbA1cని కనుక మనం కంట్రోల్ చేయగలిగినట్టయితే మనకి డయాబెటీస్ రిలేటెడ్ ఐ డిసీజెస్ అన్నీ కూడా కంట్రోల్ చేసుకునేందుకు వీలవుతుంది. అండ్ బాయిల్డ్ ఎగ్ యూజ్ చేస్తున్నాము. జనరలీ ఎగ్స్ అనేది ఐ హెల్త్కి చాలా ఇంపార్టెంట్, మంచిది కూడా. మెయిన్లీ దాంట్లో మనకి కేవలం ప్రోటీన్ మాత్రమే కాకుండా రకరకాల విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. పర్టికులర్లీ విటమిన్ ఈ అనేది ఎగ్లో ఎక్కువగా ఉంటుంది, అది కూడా ఎగ్ యోక్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ ఎగ్స్ తీసుకునేటప్పుడు బోత్ వైట్ అండ్ యోక్ రెండూ తీసుకోవాలి. ఆ ఎగ్ యోక్లో కేవలం వైటమిన్ ఈ మాత్రమే కాకుండా వేరే రకాల యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. సో ఎనీ ఫుడ్స్ దట్ హ్యావ్ అ లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ మన ఐ హెల్త్కి చాలా హెల్ప్ చేస్తాయి. కాబట్టి ఆ రకంగా కూడా మనం ఎగ్స్ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం ఉపయోగపడుతుంది. అడిషనలీ కొన్ని రకాల ఎగ్స్లో ఈ మధ్యకాలంలో ఒమేగా-3తో కూడా ఫార్టిఫై చేస్తున్నారు. అలాగే నాటుకోడి గుడ్లు తీసుకున్నట్టయితే అందులో కూడా కొంత ఒమేగా-3 కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఐ హెల్త్ కోసం మన డైట్లో ఒమేగా-3s ఎక్కువ ఉండటం కూడా ఇంపార్టెంట్ అనేది లేటెస్ట్ రీసెర్చ్. కాబట్టి డెఫినెట్లీ ఒమేగా-3 ఫార్టిఫై చేసినటువంటి ఎగ్స్ అవైలబుల్ ఉంటే అవి తీసుకోవడమో లేకపోతే నాటుకోడి గుడ్లు తీసుకోవడమో, ఆర్ డైట్లో ఏదో ఒక రూపంలో ఒమేగా-3 ఇంక్లూడ్ చేసుకోవడమో, వీటిలో ఏదో ఒక ట్రై చేస్తే కూడా మనకి అడిషనల్ బెనిఫిట్ అనేది లభిస్తుంది. అలాగే ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాము. జనరలీ శాండ్విచెస్ అనగానే ఏదైనా క్రీమ్ బేస్ యూజ్ చేయడం కానీ, లేదంటే మేయోనేజ్ కానీ, ఆర్ ఎక్సెసివ్ క్వాంటిటీలో కొంత అమౌంట్ ఆఫ్ టొమాటో సాస్ కానీ ఇట్లాంటివి యూజ్ చేస్తారు. సో అలా హై క్యాలరీ స్టఫ్, పెద్దగా న్యూట్రియంట్స్ లేనటువంటివి యూజ్ చేసే బదులుగా తక్కువ పోర్షన్లో కొంత మాయిశ్చరైజింగ్ కోసం మనం ఆలివ్ ఆయిల్ యూజ్ చేసుకున్నట్టయితే ఆలివ్ ఆయిల్లో ఉండేటువంటి ఒమేగా-3s, ఒమేగా-6s మాత్రమే కాకుండా చాలా రకాల పాలిఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ మనకి ఉపయోగపడతాయి. కేవలం ఐ హెల్త్ కోసం మాత్రమే కాకుండా హార్ట్ హెల్త్కి కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఇలా అన్కుక్డ్ ఐటమ్స్ ఉన్నప్పుడు మనం అందులో ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ యూజ్ చేసుకోవడం అనేది చాలా బెనిఫిషియల్ అవుతుంది. సో ఐ ప్రాబ్లమ్స్లో జనరల్గా గ్లూకోమా అని వింటూ ఉంటాము. సో ప్రాపర్ హెల్తీ డైట్ తీసుకోవటం వల్ల దాన్ని ప్రివెంట్ చేసే అవకాశం ఉండొచ్చు. అన్ఫార్చునేట్లీ గ్లూకోమాకి అంటే ఎందుకు వస్తుంది అనేది దాని సైన్స్ సిమ్టమ్స్ అయితే ఐడెంటిఫై చేశారు, కానీ దీని వలన గ్లూకోమా వస్తుంది అనేది ఇంకా తెలియదు. కాబట్టి పర్టికులర్లీ డైట్లో ఏమైనా మార్పులు చేసుకుంటే గ్లూకోమా రాకుండా చూసుకోవచ్చా అనేది చెప్పలేము. బట్ జనరలీ హెల్తీ డైట్ తీసుకుంటే ఐ హెల్త్ బాగుంటుంది. కానీ పీరియాడికలీ ఐ హెల్త్ చెకప్స్ చేయించుకుంటూ ఉండటం మూలాన ఒకవేళ గ్లూకోమా వచ్చే ఛాన్సెస్ ఉన్నా కానీ ఎర్లీ స్టేజెస్లో ఐడెంటిఫై చేయటం మూలాన కూడా ఈ గ్లూకోమా సివియర్ అవ్వకుండా, పూర్తిగా ఐసైట్ డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవచ్చు. జనరలీ గ్లూకోమా అంటే దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే మెయిన్లీ మనకి ఆప్టిక్ నర్వ్ ఉంటుంది. సో ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అవుతుంది. సో ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అవ్వకముందే మనకి పెద్దగా ఐడెంటిఫై చేసేందుకు ఎర్లీ సిమ్టమ్స్, సైన్స్ అండ్ సిమ్టమ్స్ కూడా ఉండవు. కాబట్టి డెఫినెట్లీ పీరియాడిక్ చెక్ చేయించుకోవటం ఒక్కటే మార్గము. ఐ హెల్త్ చెక్ చేయించుకుంటూ ఉన్నట్టయితే కనుక ఇలాంటివి గ్లూకోమా లాంటివి ఏమైనా ఉన్నా సరే ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేయొచ్చు, దానికి తగ్గ ట్రీట్మెంట్ కూడా పొందొచ్చు. బాయిల్డ్ ఎగ్ శాండ్విచ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇవాళ మన సెకండ్ రెసిపీ వాటర్మెలన్ కీరా జ్యూస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. వాటర్మెలన్ కీరా జ్యూస్కి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వాటర్మెలన్ అలానే కీరా మన ముందు ఉన్నాయి. వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియజేస్తారా? వాటర్మెలన్ కూడా మనకి టొమాటోస్లో ఉన్నట్టుగానే లైకోపిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
అండ్ వాటర్మెలన్లో అడిషనల్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి అపార్ట్ ఫ్రమ్ ద రెడ్ పార్ట్ ఆఫ్ వాటర్మెలన్. అంటే జనరలీ మనం తినేటప్పుడు ఆ పింక్ ఏరియా కానీ ఆ పైన రెడ్గా ఉండేటువంటిది అంతవరకే తీసుకొని ఆ వైట్ ఏరియాని డిస్కార్డ్ చేస్తూ ఉంటాము. బట్ ఇలాంటి రెసిపీస్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఆ వైట్ పార్ట్ కూడా తీసుకున్నట్టయితే దాంట్లో సిట్రులిన్ అనేటువంటి ఒక రకమైన కాంపౌండ్ ఉంటుంది. అది కూడా మంచి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది కాబట్టి ఐ హెల్త్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే వాటర్మెలన్ కూడా వైటమిన్ సి రిచ్ ఫ్రూటే. సో వైటమిన్ సి రిచ్ అనగానే మనకి చక్కగా దాంట్లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్ కెపాసిటీతో ఐస్ హెల్తీగా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ కీరా చూస్తే కీరాలో కూడా మనకి పొటాషియం ఉంటుంది. అండ్ మెయిన్లీ కీరాలో వచ్చేప్పటికీ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. సో ఇలా కీరా కానీ వాటర్మెలన్ కానీ ఇలాంటివి తీసుకున్నట్టయితే డీహైడ్రేషన్ని అవాయిడ్ చేసేందుకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. యూజువల్లీ ఏంటంటే డీహైడ్రేషన్ సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి మిగతా అన్ని సిమ్టమ్స్తో పాటు డ్రై ఐజ్ అంటే కళ్ళు మండడము, కళ్ళు నొప్పిగా అనిపించడము ఇవి కూడా డీహైడ్రేషన్తో మనకి వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో డీహైడ్రేషన్ అవాయిడ్ చేస్తే కూడా కొంతవరకు మనకి ఈ డ్రై ఐస్ ప్రాబ్లం లేకుండా కాపాడుకోవచ్చు. అలా ఇండైరెక్ట్గా అయినా సరే మన ఐ హెల్త్కి ఇవి కాంట్రిబ్యూట్ చేస్తాయి. యాజ్ ఐ సెడ్ దీంట్లో ఎనీవే వైటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి పుచ్చకాయలో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ నుంచి వచ్చే బెనిఫిట్స్ అలాగా ఉంటాయి. అడిషనలీ మనం ఇందులో లెమన్ జ్యూస్ కూడా యూజ్ చేసుకుంటున్నాము. లెమన్లో కూడా వైటమిన్ సి కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఒక హాఫ్ లెమన్ తీసుకున్నట్టయితే పర్ డే మన డేకి కావాల్సినటువంటి వైటమిన్ సిలో కనీసం 30 to 50% దాని నుంచే వస్తుంది. కాబట్టి ఇలాంటి డిషెస్ ఈదర్ మనము ఏదో ఒక టైంలో స్నాక్ రూపంలో కానీ ఆర్ అలాంగ్ విత్ మీల్ కానీ తీసుకున్నట్టయితే కనుక ఈ వైటమిన్ సి మన ఐ హెల్త్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కొన్ని రకాల ఐరన్ రిచ్ ఫుడ్స్తో మనము వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు అందులో ఉండేటువంటి ఐరన్ మన బాడీకి అబ్జార్బ్ అవ్వడానికి కూడా వైటమిన్ సి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఐరన్ రిలేటెడ్ డెఫిషియన్సీస్ ఏమైనా ఇన్ జనరల్ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఏ ఉన్నా కానీ మన ఐస్ కూడా కొంతవరకు ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి ఆ డెఫిషియన్సీస్ని ప్రివెంట్ చేసేందుకు కూడా ఇలాంటి రెసిపీస్ మనం యూజ్ చేసుకోవచ్చు. రాధిక ఇలా అడుగుతున్నారు, నా వయసు 60 సంవత్సరాలు, బరువు 73 kgs, నేను శాకాహారిని, ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు, బరువు తగ్గే మార్గం సూచించండి అని అడుగుతున్నారు. హలో రాధిక గారు, ఏజ్ పెరుగుతూ ఉన్నప్పుడు మెటబాలిక్ రేట్ తగ్గుతుంది కాబట్టి తెలియకుండానే ఆటోమేటిక్గా వెయిట్ పెరుగుతారు. దీని గురించి ముందుగానే రియలైజ్ అయ్యి మన యాక్టివిటీ లెవెల్స్కి తగ్గట్టుగా డయట్ కూడా చేంజ్ చేసుకోవాలి. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ ఇంటేక్ పెంచుకొని గ్రెయిన్స్ మీద డిపెండెన్సీ కొంచెం తగ్గించుకోవాలి. అలాగే ఎక్కువ క్వాంటిటీలో ఫుడ్ తీసుకోవటం కాకుండా రోజుకి 3-4 సార్లకు మించకుండా తక్కువ క్వాంటిటీలో ఫుడ్ తీసుకోవాలి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవడము, అట్లాగే రోజు కనీసం 2.5 to 3 లీటర్స్ అయినా వాటర్ తీసుకోవడం ఇంపార్టెంట్. వీటితో పాటుగా కొంచెం మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైం కూడా 15 to 20 మినిట్స్ పాటు ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ కూడా చేసినట్టయితే కనుక గ్రాడ్యువల్గా మీరు మసిల్ మాస్ తగ్గకుండా వెయిట్ తగ్గేందుకు అవకాశం ఉంటుంది. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ బాయిల్డ్ ఎగ్ శాండ్విచ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ముందుగా పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. కొద్దిగా నూనె వేసుకోవాలి. మనం ఆలివ్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాం. సో ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, కొద్దిగా మిరియాల పొడి, ఇటాలియన్ సీజనింగ్, తగినంత ఉప్పు, సో ఒకసారి కలుపుకుందాం. సో ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు వేయించుకోవాలి. సో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం.
సో షాలో ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అలానే మనం ఈ శాండ్విచ్కి తీసుకుంటుంది బ్రౌన్ బ్రెడ్. బ్రౌన్ బ్రెడ్లో మనకి విటమిన్ ఏ లభిస్తుంది, విటమిన్ బి లభిస్తుంది, అలానే ప్రోటీన్, ఫైబర్ కూడా లభిస్తాయి. సో ఇప్పుడు ఈ బ్రౌన్ బ్రెడ్లో మనం స్లైసెస్ చేసి పెట్టుకున్న ఎగ్ని వేసుకుంటున్నాం. ఎగ్ యోక్లో మనకి విటమిన్ ఈ లభిస్తుంది, అలానే ఎగ్స్లో మనకి విటమిన్ ఏ అధికంగా లభిస్తుంది, ప్రోటీన్ కూడా అధికంగా లభిస్తుంది. ఇప్పుడు ఎగ్ యోక్ని వేసుకుందాం. ఎగ్స్ని బాయిల్ చేసి స్లైసెస్గా కట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని వేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు శాండ్విచ్ ప్రిపేర్ చేసుకోవడానికి స్లైసెస్గా కట్ చేసుకుందాం. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ బాయిల్డ్ ఎగ్ శాండ్విచ్ రెడీ. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ వాటర్ మిలన్ కీరా జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో వాటర్ మిలన్ కీరా జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా జ్యూస్ జార్ తీసుకోవాలి. సో జ్యూస్ జార్లో వాటర్ మిలన్ పీసెస్ని వేసుకుంటున్నాం. సో వాటర్ మిలన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాం. వాటర్ మిలన్లో మనకి విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది, అలానే లైకోపిన్ అనే యాంటీ క్యాన్సరస్ ఏజెంట్ కూడా లభిస్తుంది. ఇప్పుడు కీరాని వేసుకుంటున్నాం. సో కీరాలో మనకి పొటాషియం ఎక్కువగా ఉంటుంది, వాటర్ కంటెంట్ కూడా అధికంగా లభిస్తుంది. ఇప్పుడు కొద్దిగా నల్ల ఉప్పును వేసుకుంటున్నాం. అలానే నిమ్మరసం. సో నిమ్మకాయల్లో మనకి ఎక్కువగా విటమిన్ సి లభిస్తుంది. సో ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. సో వాటర్ మిలన్ కీరా జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లో సర్వ్ చేసుకుందాం. వాటర్ మిలన్ కీరా జ్యూస్ రెడీ. బాయిల్డ్ ఎగ్ శాండ్విచ్ కి వాటర్ మిలన్ కీరా జ్యూస్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. బాయిల్డ్ ఎగ్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు: ఆలివ్ ఆయిల్ 1 టీ స్పూన్, టమాటో ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, బ్రౌన్ బ్రెడ్ 2, మిరియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉడికించిన గుడ్లు 2, ఉప్పు తగినంత, ఇటాలియన్ సీజనింగ్ 1 టీ స్పూన్. బాయిల్డ్ ఎగ్ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా ఆలివ్ ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, మిరియాల పొడి, ఇటాలియన్ సీజనింగ్, తగినంత ఉప్పు, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. తర్వాత బ్రౌన్ బ్రెడ్ తీసుకుని గుడ్లు, మనం వేయించిన టమాటో మిశ్రమం పెట్టి బ్రెడ్ను కట్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బాయిల్డ్ ఎగ్ శాండ్విచ్ రెడీ. వాటర్ మిలన్ కీరా జ్యూస్కి కావలసిన పదార్థాలు: పుచ్చకాయ ముక్కలు 1 కప్పు, కీరా 1, నిమ్మరసం 1 టీ స్పూన్,
నల్ల ఉప్పు కొద్దిగా. వాటర్ మిలన్ కీరా జ్యూస్ తయారు చేసుకునే విధానం. ముందుగా జ్యూస్ జార్ లో పుచ్చకాయ ముక్కలు, కీరా ముక్కలు, నల్ల ఉప్పు, నిమ్మరసం వేసి మిక్సీ పట్టి సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వాటర్ మిలన్ కీరా జ్యూస్ రెడీ. మల్లీశ్వరి ఇలా అడుగుతున్నారు, ఆల్జీమర్స్ ను ఎదుర్కొనేందుకు వృద్ధులు విటమిన్ ఈ వాడాలని ఈ మధ్య అంటున్నారు. విటమిన్ ఈ లభించే ఆహార పదార్థాలేంటి తెలియచేయండి. హలో మల్లీశ్వరి గారు, విటమిన్ ఈ అనేది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ కాబట్టి కొంచెం ఫ్యాట్స్ ఉన్నటువంటి ఫుడ్స్ నుంచే ఇది లభిస్తుంది. చాలా వరకు మనం తీసుకునేటువంటి విటమిన్ ఈ మన కుకింగ్ ఆయిల్స్ ఫార్టిఫై చేయబడి ఉంటాయి కాబట్టి అందులో నుంచి లభిస్తుంది. అంతేకాకుండా రకరకాల గింజలు అండ్ సీడ్స్ కూడా, అంటే మనం తీసుకునేటువంటి ఆల్మండ్స్ కానీ వాల్నట్స్ కానీ ఇట్లాంటి వాటి నుంచి, అలాగే గుమ్మడి గింజల నుంచి, వీటన్నిటి నుంచి కూడా మనకి విటమిన్ ఈ లభిస్తుంది. వీటితో పాటు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో కూడా కొంత విటమిన్ ఈ ఉంటుంది. కొన్ని రకాల ఫ్రూట్స్, పర్టికులర్లీ మ్యాంగో కానీ అవకాడో కానీ, వీటిలో కూడా విటమిన్ ఈ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది. సో ఇవి రెగ్యులర్గా తీసుకుంటూ ఉన్నా సరే ఇంకా విటమిన్ ఈ సరిపోవట్లేదు అంటే డాక్టర్ సలహాతో 1000 mg మించకుండా సప్లిమెంటేషన్ కూడా తీసుకోవచ్చు. ఇవాళ 2 రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. మన ఫస్ట్ రెసిపీ బాయిల్డ్ ఎగ్ శాండ్విచ్. బ్రౌన్ బ్రెడ్ లో మనకి విటమిన్ ఏ, విటమిన్ బి లభిస్తాయి. అలానే ఎగ్స్ లో మనకి ఎక్కువగా ప్రోటీన్ లభిస్తుంది. ఇవాళ సెకండ్ రెసిపీ వాటర్ మిలన్ కీరా జ్యూస్. వాటర్ మిలన్ లో మనకి విటమిన్ సి లభిస్తుంది. అలానే కీరాలో విటమిన్ సి అలానే వాటర్ కంటెంట్ కూడా లభిస్తుంది. ఈ 2 రెసిపీస్ మీరు కూడా ట్రై చేయండి. జనరల్ హెల్త్ లో ఐ హెల్త్ కోసం స్నాక్స్ మీల్ ప్లాన్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం.